అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందికొట్కు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి ఊళ్ళో అందరికీ కూడా బాగా పరిచయస్తురాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది, ఆ రోజు అది అని చెప్పేసి అంటున్నారు. తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా దృశ్యమైపోయింది. ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు. దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది. ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు అబ్బాయిలు అమ్మాయిని ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది. కార్యక్రమం రాత్రి 2 గంటల వరకు కూడా చేశారు. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది. ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మన నందికొట్కు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన. ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది. అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాకనే నేను హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ పిఏకి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. దీని వెనుక ఎవరున్నా సరే, ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంత వరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలాంటి సంఘటనలు మనకు మంచిది కాదు. ఒక ఆడబిడ్డను ఈ విధంగా 9 సంవత్సరాల పాపను ఈ విధంగా చేసినారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది పోలీసు వాళ్ళు కూడా ఎత్తుకులాడేటప్పుడు కూడా కొన్ని ఏదో నిమ్మకాయలు అవి ఇవి దొరికినాయి అనేది ఒక సమాచారం ఉంది. ఎన్ని కోణాలు ఉన్నా కానీ ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. కాబట్టి తొందరగా బాడీని వెతికి తీసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శిక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.